హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మొత్తం మీద పోటాపోటీగా అటువైపు అధికార కూటమి, ఇటు ప్రతిపక్ష కూటమి నిన్న దినోత్సవాలు నిర్వహించారు. సో పీడ విరగడైందని చెప్పేసి సంబరాలు కూటమి ప్రభుత్వం చేస్తే, వైసీపీ ఏమో వెన్నుపోటు దినోత్సవంగా వైసీపీ సంబరాలు అంటే నిరసన దినోత్సవంగా వైసీపీ నిర్వహించింది. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని చోట్ల వెన్నుపోటు దినోత్సవం కాస్త గుండెపోటు దినోత్సవంగా కూడా మారే ప్రమాదం కనపడింది. బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు ఒక కుప్పకూలిపోయినారు. తర్వాత గాడ్ గ్రేస్ ఆయన మళ్ళీ ఆరోగ్యంగా బయటకు వచ్చాడు అనుకోండి, అది వేరే విషయం. అంటే బలవంతంగా కూడా మీరు ఖచ్చితంగా వెన్నుపోటు దినోత్సవాన్ని జరపాలి అని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒంట్లో బాగలేకపోయినా ఆయన బొత్స లాంటి నాయకులు బయటకు వచ్చారు, కొంత ఇబ్బంది పడ్డారనేది కూడా నిన్నంత వార్తలు వచ్చినాయి. సో మరోవైపు షర్మిల గారు అసలు వెన్నుపోటుకి జగన్మోహన్ రెడ్డే కదా బ్రాండ్ అంబాసిడరు. తల్లిని వెన్నుపోటు పొడిచాడు, చెల్లిని వెన్నుపోటు పొడిచాడు, ఆయన వెన్నుపోటు గురించి ఎట్లా మాట్లాడతాడని ఆమె ఉంటుంది. సో మొత్తం మీద పోటాపోటీగా ఈ రాజకీయం అయితే నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటుగా చంద్ర శ్రీనివాస్ గారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం సార్. ఇంతకీ నిన్న జరిగింది ఏంటి? ఏ దినోత్సవం సార్? సరే, ఎవరు కావాలి దినోత్సవాలు అనుకున్నారు. మీరు అన్నట్టు పీడ విరగడయిందని చెప్పేసి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన కేటర్కి ఒక దీపావళి సంక్రాంతి కలిపి చేసుకోమన్నాడు. టపాసులు కాల్చమన్నాడు, ఇంటి ముందు ముగ్గులేమన్నాడు, పోటీలు పెట్టమన్నాడు. అంటే జనసేనని యాక్చువల్గా చూసుకుంటే టీడీపీ కంటే ఎక్కువ జనసేనకే హక్కు ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వాన్ని పడగొట్టింది మేమే అనే భావంతో టీడీపీ తొడగొట్టి సవాల్ చేసి పడగొట్టాడు కదా. జగన్ నిన్ను అదపాతలం తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అని చెప్పన్నాడు. చెప్పి చేశాడు. కాబట్టి దుష్ట పాలన పోయి, వెన్నుపోటు పాలన పోయి 1 year అవుతుంది. మంచి సుపరిపాలన అందించాం అనేది ప్రజల్లో స్పష్టమైన సంకేతాలు ఇవ్వడానికి కూటమి ప్రయత్నం చేసింది. టీడీపీ యాక్టివిటీ టీడీపీ చేశారు. జనసేన ఎక్కువగా బాణసంచాలు కాల్చి పండగ వాతావరణంలో పవన్ కళ్యాణ్ గారు నాయకుడు పిలిపించేదానికి చేస్తారు కదా, అలా చేయటం ఒకవైపు ఓకే, వాళ్ళకి హక్కు ఉంది, డిజర్వ్. 150 సీట్లు దించి 124 వచ్చినాయి అంటే మంచి మెజార్టీతో సెంట్రల్లో కూడా మోదీ గారు ప్రధానమంత్రి అవడానికి ఈ కూటమి 10 ఎంపీలు కీలకమయ్యారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా పరిపాలన ఉందనేది కూడా రకంగా మంచి సంకేతం. మేము ఒకటి స్ట్రాంగ్గా 3 పార్టీలు కలిసి ఉన్నామనేది చూపించగలిగాం. మీరు అన్నట్టు ఇంకోటి వెన్నుపోటు దినం. వీళ్ళేమో దుష్ట పాలన పోయి 1 year అయిందంటున్నారు, వాళ్ళే వెన్నుపోటు అంటున్నారు. వెన్నుపోటు మాటన గుండెపోటు కూడా బొత్స గారికి పాపం ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన ర్యాలీలో పాల్గొన్నాడు. సరే, అదృష్టవశాత్తు ఆయన కోలుకున్నాడు, పక్కన పెడితే. ఆ దిశగా ఉందా అంటే కట్ చేసుకుంటా ఉంటే కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూ వైసీపీ వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్పితే, వైసీపీ వాళ్ళు ఆలోచించేదానికంటే, వైసీపీ వాళ్ళని టీడీపీ జనసేన విమర్శించేదానికంటే జగనన్న వదిలిన బాణం షర్మిల గారి రూపంలో పాపం నిత్యం ఆయన్ని నిద్రలేకుండా చేస్తుంది షర్మిల గారు. ఏమంటారు? అంతేనా? సో ఆయన ప్రభుత్వాన్ని కౌంటర్ ఇస్తే ఆయనకి చెల్లి కౌంటర్ వేసింది. ఇప్పుడు రివర్స్ కథ ఏంటంటే, ఇప్పుడు వెన్నుపోటు అంటే ఆమె చెప్పింది కూడా చాలా లాజికల్ గా రీజనబుల్ గా ఉన్నట్టు అనిపించట్లేదు మీకు? కరెక్టే, అది వాస్తవమే. ఎందుకంటే గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న విజయమ్మ గారు తీసుకొచ్చి గౌరవంగా ఆ పదవి తీసేసుకున్నాడు. అది అందరికి తెలిసిన అంశమే. నిజమైన వెన్నుపోవడం అంటే అంతకంటే మించింది లేదు. ఆనాటి ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారన్నారు, కానీ మనమేమో చిన్నతనంలో అప్పుడప్పుడే చదువుకుంటున్నాం కాబట్టి మనకు పూర్తిగా తెలియదు ఎవరు వెన్నుపోటు పొడిచారనేది. ఇది మాత్రం పూర్తిగా మన కళ్ళ ముందు జరిగింది కాబట్టి ఆమెను సాక్షాత్తు ప్లేనరీకి పిలిచి గౌరవంగా అధ్యక్ష పదవి తీసేసుకున్నాడు. అది వాస్తవం. మామ కంటే తల్లిని వెన్నుపోటు పోవడం మరి దారుణం. అది దారుణం. అది కూడా అయితే తన తల్లి పేరు మీద ఉన్న సరస్వతి భూములు కూడా తను కావాలని చెప్పేసి అన్నాడు. మీడియా ముందు మాట్లాడకూడదని చెల్లికి ఆంక్షలు విధించాడు. చెల్లి వాటా కూడా తీసేసుకున్నారనేది సాక్షాత్తు మీరు, నేను, చంద్రబాబు నాయుడు గారు కాదు ఆరోపిస్తుంది. సాక్షాత్తు వాళ్ళు రక్తం పంచుకొని పుట్టిన శరీరం వాళ్ళు ఆరోపిస్తున్నారు. జగనన్న వదిలిన బాణమే ఆరోపిస్తే నిజమైన వెన్నుపోటు నువ్వు మాకు చెప్తావా అని బలంగా టీడీపీ జనసేన కంటే వాణి వినిపిస్తుంది షర్మిల గారు. కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మరి ఆమె చెప్తుంది కాబట్టి దానికి సమాధానం చెప్పేవాళ్ళు ఇక్కడ కరువైపోయారు. షర్మిల గారు అంత బాహాటంగా విమర్శించే ఇది వైసీపీలో కనపట్ల మిగతా నాయకులకు కాదు, అతను పార్టీ అధ్యక్షుడే దానికి రిప్లై ఇవ్వలేకపోతున్నాడు.
అంతే కదండి. మరి నాకు సొంత చెల్లిని ఎందుకు వాడుకొని నువ్వు 16 మాసాలు జైల్లో ఉంటే వాళ్ళంతా కాలికి బలపం కట్టుకుని కాలికి తిరిగింది. బల్పం కట్టుకొని పాదయాత్ర తిరిగిన జగనన్న వదిలిన బాణం పాపం బాధపడుతుంది కదా. జగనన్న వదిలిన బాణం ఎవరి వైపు రివర్స్ కొడుతుంది ఇప్పుడు? ఇంకొకటి సార్, ఇంకొకటి ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అంశం మనం. సో రాజశేఖర రెడ్డి గారు ఎలాంటి మనిషి అంటే తనను నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడూ ఒమ్ము చేయలేదు ఆయన. వాళ్ళని ఎప్పుడూ తనను నమ్ముకున్న వాళ్ళకి చివరిదాకా ఆయన కాపు కాశాడు, నిలబడ్డాడు. దానికి ఉదాహరణే ఒక కేవీపీ రామచంద్రరావు అయినా, ఆ తర్వాత రాజశేఖర రెడ్డిని వెన్నంటి కాచుకున్న సూర్యుడైనా, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. మీరు అబ్జర్వ్ చేయండి, రాజశేఖర రెడ్డి గారితో ఉన్న ఏ ఒక్కళ్ళను జగన్మోహన్ రెడ్డి తీసుకోలేదు. అంటే ఆల్మోస్ట్ అందరినీ వెన్నుపోటు పొడిచాడు. వాళ్ళందరూ ఆ రోజు మా రాజన్న బిడ్డ రావాలి అని కాంక్షించారు. వాళ్ళందరినీ ఇవాళ వాళ్ళందరికి వెన్నుపోటు పొడిచి పక్కన పెట్టాడు. చివరికి బాబాయిని కూడా, సొంత బాబాయిని కూడా, తల్లిని కూడా, చెల్లిని కూడా. సో ఇది చంద్రబాబు గారిని ఒకే ఒక్క అంశంలో వెన్నుపోటు అంటే మరి ఇన్ని వెన్నుపోట్లు నేనేమనాలి? ఇంకోటి నేనేం చెప్తానంటే, చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ఎన్టీ రామారావు కన్న బిడ్డలు కూడా వెన్నుపోటు పొడిచామని అంటలా. బాలకృష్ణ గారు ఎవరితో ఉన్నాడు అది చెప్పండి అన్నారు. దగ్గుబాటి గారు కూడా మన పుష్పావిష్కరణలో ఏమంటున్నాడు? వీళ్ళంతా ఎవరైనా అంటున్నారా? ఎవరు వెన్నుపోటు పొడిచారని చెప్పి అంటుంది ఎవరు? కుటుంబ సభ్యులే అంటలా. ఇకపోతే ఇవన్నీ ఒక ఎత్తు అయితే అండి, మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో నెంబర్ 2గా భావించి ఆయనతో పాటు 33 కేసుల్లో A2గా ఉన్న విజయసాయి రెడ్డి గారే ఆయన వద్దనుకున్నాడంటే ఇంకేంటి చెప్పండి? నేను నోరు తెరిస్తే నీ జీవితం మొత్తం తలకిందులైద్ది అంటున్నాడు. మరి దానికి ఏం చెప్పాలా? నన్ను కూడా వెన్నుపోటు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి అని ఆయన అంటారు. ఆయన అన్నాడు, ఇప్పుడు ఈడీ కేసులు 33,000 కోట్ల రూపాయలు అటాచ్ అయినాయి, 33 కేసులు ఉన్నాయి. ఇప్పటికీ స్టిల్ బెయిల్ మీద 10 years నుంచి ఉన్నారు. ఇప్పుడు ఏ బెయిల్ ఎప్పుడు రద్దు అవుతుందో తెలియదు. త్వరితగతిన విచారించండి, శిక్ష పడాలని చెప్పేసి సాక్షాత్తు మాజీ హోమ్ మినిస్టర్ ఇన్ఛార్జ్ సీఎం చేసిన చేగొండ హరిరామజోగి గారు కోర్టులో కేసు వేశాడు. అది కేసులు స్పీడప్ అవుతున్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఏదైనా కానీ అంటే ఇక్కడ ఏంటంటే ఎవరు అనేది ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజలు స్పష్టమైన అవగాహన ఉన్నది. ఒక్కసారి చూడండి, మా తండ్రిని మించిన పరిపాలన అందిస్తాను, మా తండ్రి ఫోటో పక్కన నా ఫోటో పెట్టుకోవాలి అని అంటే నిజమే అనుకొని ఓటేశారు. ఆ దిశగా మీరు పరిపాలన ఇవ్వలేదు కాబట్టి 11 సీట్లకి పరిమితం చేశారు. కాబట్టి క్లియర్ కట్గా ఇది ఏంది పరిస్థితి? షర్మిల గారు చెప్పిన జనసేన అయిందంటారు, రివర్స్ అయ్యి అనవసరంగా ఆయన వెన్నుపోటని గెలుక్కొని ఆయన ఏ రకమైన వెన్నుపోట్లు పొడిచాడో అందరూ ప్రజలు చర్చించుకునేది చేశాడు అనేది స్పష్టంగా కనపడుతుంది. థ్యాంక్ యూ సార్, నమస్తే.